నమస్తే అన్న, మీ పేరు? వెంకన్న అండి. వెంకన్న గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? టాపీ పని చేస్తా ఉంటాం. ఓకే సార్, 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మీరు ఒక టాపీ పని చేస్తారు, మేస్త్రి అంటున్నారు కదా, మీలాంటి వాళ్ళకి వర్కర్స్కి ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? అంటే ఉదాహరణకి నేను పెద్ద మేస్త్రిని కాదండి, కూలికి వెళ్ళి అయింది. నాకు వచ్చి 900, 1000 రూపాయలు లోపు వస్తాయండి. వస్తే ఏమవుతుందంటే రావడం వస్తున్నాయి, దానికి డబుల్ అయిపోతుంది ఖర్చు. ఎలా అంటే ఇప్పుడు వారం రోజు, ఇప్పుడు నెల రోజులు సపోజ్ ఒక ఎంతవరకు 5000తో సరుకులు తెచ్చుకున్నానండి. ఇప్పుడు దానికి 10,000 పెట్టినా అటు ఇటుగా అవుతున్నాయి, ఖర్చులు బాగా పెరిగిపోయినాయండి. ఓనర్ల దగ్గర ఏమో 1000 రూపాయలు తీసుకుంటున్నా అనుకుంటున్నారు, అవి మాకు ఇలా బయటకు వస్తే 1000 రూపాయలు అయిపోతున్నాయి. పనులు కూడా అప్పుడు ఉన్నంత పనులు కూడా లేవండి. ఇప్పుడు ఇంకొక మేస్త్రి గారిని అడిగితే ఇసుక ప్రాబ్లం వల్ల చాలామంది ఆగిపోయారని అంటున్నారు. ఇందులో ఎంతమంది వరకు వాస్తవం ఉంది? ఇసుక ఇస్తున్నాగా మేము వస్తున్నాయి కానీ అంటున్నారు. అసలు రేట్లు ఎలా ఉన్నాయి? నిజంగా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? ఇప్పుడు ఓనర్ అనేవాడండి ఒక 10,000 అనుకొని పని దిగుతుంటే 50,000 అవుతున్నాయి. అలాంటి ఓనర్ చిన్న వాళ్ళు ఉంటారు కదండి, చేపించుకోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు కొద్ది పని ఉందనుకోండి, 10,000తో అయిపోద్ది అనుకుంటే చేపించుకుంటారు. అది దిగినాక 10,000 50,000 అవుతుంది, 60,000 అవుతుంది. తొందరగా దిగపోవడం ఏమవుతుందంటే పెద్ద కాంట్రాక్టర్లు అంటే మాకు ఎవరు కదండి, చిన్నయే కదా వచ్చేది, వాటి మీద కదా బతికేది. అవి చేపించుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు, ఆ పని ఏమో ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఖర్చు లెక్కేసుకుంటే మాకు ఎలా ఎంత సింపుల్గా వేసుకున్నా నెలకు 15,000 ఈజీగా అవుతున్నాయండి. మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్? మాకంటే మీకేమో 10,000 ఇస్తున్నారు, మీకు అయ్యే ఖర్చు ఏమో అందుకు డబుల్ అవుతుంది అండి. వాస్తవం అది. కావాలంటే మీరు ఒక పేపర్ మీద రాసుకుంటా అంటే వివరంగా చెప్తా కూడా అది. పర్లేదు చెప్పండి, ఎలా ఉన్నాయి నిత్యావసర ధరలు? ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అప్పుడు ప్రభుత్వాలతో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేదండి, మాకు బతుకు తెరువు చూపిస్తే చాలు. మాకు ఉచితాలు ఇచ్చి మమ్మల్ని ఖాళీ కూర్చోబెట్టి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే ఉపయోగం ఏంటండి? మీరు ఇచ్చే 10,000 సంవత్సరం అంత వస్తాయండి? రావు కదా. అది ఇప్పుడు ఇసుక అందుతుంది అసలు మామూలుగా? ఇసుక అయితే ప్రస్తుతానికి వస్తుందండి, కాకపోతే ఇదే పని రేట్లు పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోవడం ఏమవుతుందంటే ఓనర్ అనేవాడు చిన్న అందరూ పెద్ద ఓనర్లు కాదు కదండి, చిన్న ఓనర్లు ఏంటంటే 10,000 రూపాయలు పని చేయించుకుందాం అనుకునేసరికి ఆయనకి 50,000 అవుతుంది. ఈ 50,000 ఎందుకు నేను పెట్టుకోవడం అని చెప్పి ఆయన వెనక్కి వెళ్తాడు చేయించుకునేవాడు. వెనక్కి వెళ్ళడం ఏమవుతుంది, మాలాంటి చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఖాళీ అవుతున్నాం. అది మెటీరియల్ తగ్గించాలండి, అవి కామన్గా తగ్గించాలి. అవి తగ్గిస్తే కానీ చిన్నోడు కూడా బతకడానికి ఓనర్లు కూడా చేయించుకోవడానికి ముందుకు వస్తారండి. అది సార్, ఈ ప్రభుత్వం గతంలో మద్యపాన నిషేధం చేసి అధికారంలో మేము ఓటు అడుగుతాం అని చెప్పేసి మాట్లాడారు. ఈ మద్యం రేట్లు కానీ ఈ మద్యపాన నిషేధం మీద కానీ అసలు మీ అభిప్రాయం ఏంటి? తీస్తే పూర్తిగా తీసేయండి, ఇలాగ పనికిరాని మాటలు మాత్రం ఆడొద్దు. ఈ ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా సరే. మద్యం వల్ల నష్టపోయేది కొన్ని లక్షల మంది. మీకు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మాకు అలవాటు లేకుండా ఉండదండి. 100% కష్టపడేవాడు సాయంత్రంకి అలవాటు ఉంటుంది, ఉండకుండా ఉండదు. దాన్ని కక్కుర్తుపడి మీరు ఇలాగ అడ్డం పెట్టుకొని మమ్మల్ని దోచేయటం అది కరెక్ట్ కాదు. మీరేదో 10,000 ఇస్తున్నారు అంటారు, ఈయనే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా అలా మమ్మల్ని మాత్రం మోసం చేయొద్దు. చేస్తే నిజాయితీ చేయండి, లేదంటే మానేయండి. అంటే గతంలో ఎంత ఉండేది మద్యం రేటు? మీరు ఎంత పెట్టి తాగేవాళ్ళు, ఎంత ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు? ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? ఎంత తాగుతున్నారు, ఎంత పట్టుకెళ్తున్నారు ఇంటి? ఏమండి, క్వార్టర్ అనేది 100 రూపాయలు కామన్గా. 100 అంటే మనిషి అప్పుడు ఏంటంటే కూలి కూడా తక్కువేలండి. అప్పుడు ఒక 800, 700 అనుకోండి, ఈ 100 రూపాయలు ఖర్చు అయినా మిగతా డబ్బులు ఇంటికి వెళ్ళాయి. ఇప్పుడు ఈ తాగిన మద్యం కూడా బాగోట్లేదండి, హెల్త్ పాడైపోవటం. 5 రోజులు పని చేసినోడు 3 రోజులు చేయటం. ఇంట్లో వాళ్ళేమో అంటే తప్పు మాదే, తాగడం కాదంట్లా, కాకపోతే అలవాటు పడ్డాక మానలేరు. అది ఇచ్చేదేదో మంచిదే ఉండే, లేకపోతే పూర్తిగా తీసేయండి. అది సో మీ నియోజకవర్గం పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో గద్దె రామ్మోహన్ గారు, అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో అయితే ఎవరు బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీ వరకు? మా వరకంటే వీళ్ళు వాళ్ళని కాదండి, అది అలా మేము చెప్పాలన్నా చెప్పలేము. అయితే గద్దె గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పర్సనల్గా అడుగుతున్నాను, గద్దె గారి మీద అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా నాకు ఉన్న వరకు అయితే మంచి వ్యక్తేనండి. మాకు ఎవరు వచ్చినా ఏం చేసేదేం లేదండి. పరిపాలన అనేది బాగా ముందు ఏంటంటే మాలాంటి వాళ్ళు చూసుకోవాలి, కింద వాళ్ళు చూసుకోవాలండి. పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు ఎలాగైనా బతికేస్తాం. మేము ఇంట్లో ఒకటి పనికి వెళ్తే 4 బతకాలి. మాలాంటి వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఉపాధి కల్పించి పిల్లలకి మంచి భవిష్యత్తు. ఇప్పుడు రేపు నా పిల్లలు చదివిద్దామంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చదివించాలా, లేకపోతే నాలా పని చేసుకోవాలా, అయోమయంలో ఉన్నాం. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? అప్పన్న అండి. అప్పన్న గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? టాపీ వర్క్ చేస్తాను. ఓకే సార్, 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది, మీరు ఒక టాపీ వర్కర్ అంటున్నారు. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి మీకు పనులు ఎలా ఉన్నాయి? ఈ 5 సంవత్సరాల నుండి ఇసుకే ప్రాబ్లం అండి. ఇసుక వల్ల మాకు పనులు బాగా తక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇసుక ఆపలేదు, ఆయన ఇసుక వదిలేశారు ఆయన ఫ్రీగా. మాకు పనులు సారి మా పేదలు బతికాం. ఈయన వచ్చిన కానీ ఇసుక ఆపేసి ఇసుక మీద పడ్డాయి. ఇసుక మీద పడి తర్వాత కరోనా ఒకటి వచ్చింది.
పనులు లేక పేదలు బాగా మట్టి కొట్టుకుపోనాడండి. సో ఇసుక ఆపడం వల్ల ఎన్ని రకాల పనులకి ఇబ్బంది పడ్డారని మీరు అనుకుంటున్నారు? టైఫాయిడ్, పెయింటింగ్ కానీ, రోడ్డు బిల్డింగ్, సెంటరింగ్ చాలా వర్క్లు ఎక్కువ కదా. అంతలో గుద్దబెలిసిన ఉంటారు కదా సార్. పేదోడు ఎక్కువ మన దేశంలో, డబ్బున్న వాళ్ళు తక్కువ. బాగా పేదోడే బాగా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే పేదలందరికీ మేము పథకాలు ఇస్తున్నాం, వాటి ద్వారా చాలా ఇదిగా ఉన్నారు, వాళ్ళు బాగా బాగుపడ్డారు అని అంటున్నారు. మీరు ఏమంటారు? మీకు నిజంగా పథకాలు కావాలా, పనులు కావాలా? పనులే కావాలి. పథకాలు అంటే ఇప్పుడు నువ్వు 10,000 ఇచ్చావనుకో, నెల 2 నెలలు అవజేసేస్తాను నేను. ఈ పనులు ఉంటే మీకు మిగతా పని మాకు ఉండదు. మా బతుకుతాం. ఈ రేట్లు నూనె ప్యాకెట్ ఫస్ట్ అంత ఉండేది 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు అంతా 200 రూపాయలు కేజీ అంతేనండి. ఇప్పుడు అది అట్లా అని కాదు, యాక్చువల్గా ఏంటంటే ఈ పథకాలు ఇవ్వడం వల్ల వీళ్ళందరూ బాగా చాలా బాగుపడ్డారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరేమో నిత్యావసర వస్తువులు పెరిగినాయి అని అంటున్నారు. ఒకవేళ ఈ మందు రేట్లు వీటి గురించి ఏమంటారు మీరు? మందు రేటు ఇప్పుడు ఏముంది, ఫస్ట్ 100 రూపాయలు ఉంటుంది క్వార్టర్, ఇప్పుడు 200 అయ్యింది. తర్వాత మళ్ళీ ఈయన ఇస్తే 300, 500 అయ్యిద్ది. ఆడలకి ఇప్పుడు చూడండి 40 స్థానాలకి 30,000, 18,000 వేస్తున్నాడు. మరి అలాంటి వాళ్ళకి మంచిదే. మా పోటీలకి ఏంటంటే ఏదో అమ్మఒడి పథకం సంవత్సరం 15,000 వేస్తాడు. ఆ 15,000 ఫ్రీ బుక్లకే రావు. ఆడలకి ఏంటి 40 స్థానాలకి 40,000, 18,000 వేస్తున్నారు చూడండి. వాళ్ళకి ఇంటికాడ ఉన్న వాళ్ళకి బెస్టే. ఈ వారంటీలు వాళ్ళకి డబ్బులు అందిస్తున్నారు వెళ్ళి, మళ్ళీ 18,000 పడుతున్నాయి. కొందరికి మంచిది, కొందరికి టాపీ వర్కులకి ఇలాంటి వాళ్ళకి కొద్దిగా బాగా. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఇసుక ఆగింది అంటున్నారు కదా, నిర్మాణ రంగం అనేది అసలు బాగుందా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు మీరు ఈ విజయవాడ ఏరియాలో పనిచేస్తున్నారు, ఎలా ఉంది ఈ బిల్డింగ్లు ఇవన్నీ? లేవండి, విజయవాడ పనులు లేవండి. ఈ విజయవాడ రాను విజయవాడ బాగా పనులు ఆగిపోయినాయి ఆయన రావడం. నమస్తే చిన్న, నీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ చదువుతున్నా. ఓటాకు వచ్చిందా మీకు? వచ్చింది. ఓకే, మీది ఏ నియోజకవర్గం ఇక్కడ? అంటే ఇక్కడ కాదులేండి, కాదు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చాము. ఇదే. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల నుంచి చూశారు కదా మీరు ఒక స్టూడెంట్, మీకు ఉద్యోగాలు కావాలి నెక్స్ట్ ఇది అయిపోగానే, డిగ్రీ పాస్ అవగానే. సో ఏ ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు కల్పిస్తుంది అనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏ ప్రభుత్వాన్ని ఏం చెప్తామండి, ఎలా ఉంది ఈ పరిపాలన అయితే? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు కదా ఈ 5 సంవత్సరాల నుంచి? మాకైతే నచ్చలేదండి. ఓకే, అంటే ఏ విషయంలో? ఎందుకని ఇప్పుడు పథకాలు ఇస్తున్నాము, వాలంటీర్లు పెట్టేవి అని అంటున్నారు కదా, ఎందుకని మీకు నచ్చలేదు? అంటే వాలంటీర్లు పెట్టి ఏం చేస్తారండి, అసలు ఉపయోగం కూడా లేదు. సో రాష్ట్రంలో అసలు కంపెనీలు వచ్చినాయా మీకు ఏమైనా తెలుసా? మీరు అనుకుంటుంటారు కదా స్టూడెంట్స్, మీ సీనియర్స్ వీళ్ళంతా, ఏమైనా కంపెనీస్ వచ్చినాయి అసలు రాష్ట్రంలో? లేవండి, నాకు తెలిసి ఏమి రాలేదు. ఏమి రాలేదు. సో మీ సీనియర్స్ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్తుంటారు ఎవరైనా ఉద్యోగాలు సెటిల్ అవటం ఏపీలో ఉందా అసలు ఏమన్నా? అసలు ఎవరు లేరు, అందరూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఓకే, సో మీరేంటి మరి నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏముండిద్దండి, ఎందుకంటే డిగ్రీ అయిపోయి ఇలాగ రోడ్ల మీద ఉంటున్నాం. సో ఈ ప్రభుత్వంలో అయితే ఉద్యోగాలు ఏం రాలేదు. నమస్తే చిన్న, మీ పేరు? విష్ణుభరత్. ఏం చేస్తుంటావు చిన్న నువ్వు? బీబీఏ ఫైనల్ ఇయర్, బెంగళూరు. ఓటాకు వచ్చిందా? చిన్న రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి పరిపాలన చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిది. మీలాంటి చదువుకునే యువతకి ఉద్యోగాలు కావాలంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 2 sides ఎయిటర్ జగన్ కానీ చంద్రబాబు గారు కానీ వస్తారు కదా. ముగ్గురు కలిసినప్పుడు అలయన్స్ ఉన్నప్పుడు అలా ఓట్ బ్యాంక్ వీక్ అయ్యింది కదా. సో మ్యాక్స్ ఇల్లే రావచ్చు టీడీపీ వాళ్ళు. సో అంటే ఈ 5 yearsలో రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కానీ, పెట్టుబడులు కానీ, ఉద్యోగాలు కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? బాగా నెగిటివిటీ వచ్చింది కదా ఫస్ట్ థింగ్ ఈ గవర్నమెంట్ పైన. కేసీఆర్తో కంపేర్ చేస్తే అట్లీస్ట్ కేసీఆర్ 2 terms అయ్యాక కొంచెం దిగారు. ఫస్ట్ టర్మ్కే బాగా నెగిటివిటీ వచ్చింది దీనికి. ఓకే, మీలాంటి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఏపీలో? లేవని చెప్తున్నారు. నేను ఇంకా ట్రై చేయలేదు. ఫస్ట్ నేను అవుట్లుక్ కూడా తెలియదు ఇక్కడ, నేను అక్కడే ఉంటా కాబట్టి. థ్యాంక్ యూ చిన్న.